హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ ఆకు ఏమాకో తెలుసా? వాటరు బకెట్లో ఎన్ని పట్టుండన్న చూసారా? అలాగా కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి, ఆకుకూరల మీద స్ప్రేలు ఎక్కువ కొడుతున్నారు కాబట్టి ఆ వాటర్లో కొంచెం ఉప్పేసి బాగా శుభ్రంగా ఎక్కువ వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి. అంటే అందరూ కడుక్కొనే వాడతారు, అబ్బా భలే చెప్పొచ్చింది అనుకోవద్దు. అంటే కొంచెం తక్కువ వాటర్ వేసేసి గిన్నెల్లో కడుగుతారు కొంతమంది. అలా కాకుండా ముప్పావు బకెట్ నీళ్ళు పట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ ఒడిగిపోతాయి. ఒడిగిపోయిన తర్వాత నీళ్ళు ఉంచేసి సన్నగా కట్ చేసుకొని బాండీ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత ఆకు అందులో వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత సాల్టు, పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ వచ్చేసింది. ఉడికిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి బాగా చిన్న సన్న ముక్కలు చేసి మిక్సీకి వేసుకొని, అంటే కొబ్బరి తురిమేదానికన్నా ఈ మిక్సీలు తిప్పేసామనుకోండి ఆకులు బాగా కలిసిపోతుంది. అందుకనేసి మిక్సీలో తిప్పాము. అలా బాగా పువ్వులాగా వస్తుంది మిక్సీలో. తెలిసే ఉంటుంది అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఏమంటే అది ఎందుకు అంత తక్కువగా ఉంది అని చెప్పి అనుకునేరు. దానిలో కొంచెం మా మనవరాలకి కారం లేకుండా పక్కన పెట్టాము. అదండి టేస్టీ చిలక తోటకూర వేపుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మాట మర్చిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. వీడియోనైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి.